మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ కేసులు కానీ లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక ప్రైవేటు నోటీసును సాకుగా చూపి ఆమె రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఆమె నామినేషన్ తిరస్కరించడం ముమ్మాటికి ఎలక్షన్ నిబంధనలకు ఉల్లంఘించడమేనని ఆయన ఫైర్ అయ్యారు. వతల చోరీకి అలవాటు పడిన బీజేపీ రాజ్యసభ సీట్ల చోరీకి కూడా పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక గాంధీవాది ప్రిన్సిపల్స్ని అలబట్టించుకొని అతి కొద్ది మందిలో ఒకరు ఇవాళ దేశంలో నీతి నిజాయితీకి నిలుపుటద్దంలా ఉండే కొంతమందిలో ఒకరంటే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. ఆరో తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఎలక్షన్ రూల్స్ నిబంధనలకి వ్యతిరేకం. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, కేసు లేదు. ఒక ప్రైవేట్ నోటీస్ మీద దాన్ని నెపంగా తీసుకొని నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా హేయమైన దుర్మార్గమైన చర్య. ఇది దీని దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల చోరీకి పాల్పడికి అలవాటైన బీజేపీ ఇలా రాజ్యసభ సీటు కూడా చోరీ చేస్తూ ఉంది. ఇటీవల రాజ్యసభలో వాళ్ళు బిల్లు వీగిపోవడం చూసి దేశం కింద మీదైనా పర్వాలే కానీ మాకు సీట్లు పెరగాలి రాజ్యసభలో అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాలి. మోడీ చర్యలు పరాకాష్ట. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులందరూ ఖండించాలి.